నమస్తే, వెల్కమ్ టు ZB9 న్యూస్. మంతని శాసనసభ్యులు ఎమ్మెల్యేగా 5వసారి గెలిచి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ సభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టి దుద్దిల్ల శ్రీధర్ బాబు రామగుండం ప్రాంతానికి వస్తున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణ గారు, మా శేఖర్ గారు, సంబంధించి ఆశతో వెయ్యి కళ్ళతో ఎదురు చూసి ఘనంగా ఆహ్వానించినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీధరన్నకి రామగుండం రాష్ట్ర ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నాకు నమ్మకం ఉంది, వారు మంత్రిగా ఒక మాట అన్నారు, డిసిప్లిన్ కి మార్పుగా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చెయ్యండి. అవినీతి పరులు ఉంటారు, అధికారం రాగానే నిన్న మొన్నటి వరకు 2 కోట్ల మనుషుల వాళ్ళు ఉంటారు. మన దగ్గర నీ రోజుతో పాటు 2 కోట్లు మారుస్తూ గెలిచిన వాళ్ళనే నేనే చేసిన ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, అధికారులని, లంచాలని, పేదవారి దగ్గర అవినీతి చేసే వాళ్ళు ఉంటారు. ఏ ఒక్కరికి కూడా తావనీయతో నిజమైన కార్యకర్తలు గుర్తించండి. లంచాలు తీసుకోవాలను, మోసం చేసే వాళ్ళను పార్టీని ఫస్ట్ పట్టించే వాళ్ళు దగ్గర కూడా రాలేదని చెప్పారు. అన్న మాటిస్తున్నా, ఆ రోజు పోయినసారి ఓడిపోయినప్పుడు మీరు చెప్పిన వెంటనే 11 కార్పొరేషన్ సీట్లు ఇక్కడ గెలిచినాం. రాష్ట్రంలో ఎవరు గెలవలే. ఎమ్మెల్సీలో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చినాం. స్థానికంగా చిన్న సమస్య వల్ల పల్లెల్లో నష్టపోయినా కూడా ఎక్కడ తగ్గలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు ప్రజా సంక్షేమం గురించి పోరాటం చేసినాం. పార్టీ అక్కడ స్థాయికి తీసుకెళ్ళి చేసినాం. ఎవరెవరు నష్టం చేస్తా ఉన్నారో, ఎవరు కుట్ర చేసే వాళ్ళలో, ఎవరు వెన్నుపోటుదారులలో నాకంటే మీకే ఎక్కువ ఈ గోదావరి మీద పట్టున్నది. అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మన దగ్గర జనానికి గుంట నక్కల్లాక ఇక్కడికి ఉన్నారు. పక్క చుట్టుపక్కల ఆ గుంట నక్కలు నేను చెప్తా ఉన్నా, నేను మాత్రం దగ్గర రానియా. నీ చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నా. ఎవరు వచ్చినా కూడా అవకాశం ఇవ్వము అని చెప్తా ఉన్నా. ఎక్కడ అవినీతి జరగదు. ప్రజలకి మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఖచ్చితంగా వాడకంగా వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ఇస్తాం. మా వినతి ఇంకొకటి ఉన్నది. ఇలా రామగుండం నా కోరిక, రామగుండంలో చెడుకో ఇండస్ట్రీ పెట్టాలి. 1:800 నాతో పాటు మీరు దీక్షలో కూర్చున్నారు. నాతో పాటు నీళ్లు రావాలని దీక్ష చేసి నన్ను ప్రోత్సహించారు. పోరాటం చేయమని చెప్పారు. పాదయాత్ర చేయించారు. అదే మరి ఇక్కడ ఓపెన్ కాస్ట్ కావద్దు, అండర్ గ్రౌండ్ కావాలని దీక్ష చేయించారు. మీరు స్వయంగా వచ్చి మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించారు. అవన్నీతో పాటు ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక మార్కెట్ రంగంలో అగ్రస్థాయికి తీసుకొస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఇక్కడ వ్యాపారాలను పెంచడానికి ప్రతి ఒక్క వ్యాపారికి అండగా ఉండమని చెప్పినాం. ఈ రోజు నేను విన్నవిస్తా ఉన్నాను మిమ్మల్ని. ప్రజల పక్షాన, రామగుండం ప్రజల పక్షాన ఇలా సింగరేణి సీఎంతో మాట్లాడి ఈ ప్రాంతంలో మిగులు భూములు, ముఖ్యమైన భూములలో కాంప్లెక్స్ కడదాం. ఎక్కడెక్కడైతే పనికిరాని క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ కట్టి కొత్త కొత్త వ్యాపారాలు ఇక్కడ ఆహ్వానించే కార్యక్రమం చేసి శాశ్వతంగా మీరు ప్రేమించే
కార్యక్రమాలు చేయండి, మా ఊరు పండుగ గంట కాకుండా చేయాలని చెప్పి చేతులు జోడించి వెళ్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు చేస్తా ఉన్న సత్యదూరమైన మాటలను మీరందరూ గమనించాలి. 7వ తారీఖు నాడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మేమందరం కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 48 గంటలు తినకుండానే 9వ తారీఖు నాడు మన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో 2 ప్రధానమైన హామీలని, గ్యారంటీలో ఉన్న హామీలని 2 నెరవేర్చుతున్నాం. ఇప్పుడు దాంట్లో భాగంగానే మహిళా సోదరులకు సంబంధించి యావత్ రాష్ట్రానికి సంబంధించిన మహిళా సోదరులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టిన. మీరు అందరు పోయినామా? బస్సులలో పోయింది కదా, ఫ్రీగా పోయినరా, పైసలు తీసుకురా. మీకు తప్పకుండా మీ కుటుంబానికి సంబంధించిన సంక్షేమం విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఖచ్చితంగా దీనిపైన నిలబెట్టామని 6 గ్యారెంటీలు మేము ముందు పెట్టినాం, మర్చిపోలేదు. ఆ అలవాటుతో అమర్చి ఉన్నారు. ఆ అలవాటును రావాలంటే వాళ్ళలో కూడా మార్పు రావాలి. సమయానికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకెళ్తాం. నేను మీ అందరికీ మనీ చేస్తా ఉన్నా. ఇక్కడ ఈ రామగుండం గోదావరి గని ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. లా అండ్ ఆర్డర్ ని అతిక్రమించే ప్రయత్నం మనం చేయొద్దు. ఇంకోరెవరైనా చేస్తే సహించేది లేదు. ఆ కార్యక్రమాలను ముందుంటాం. ఇంతకుముందు చూసి ఈ ప్రాంతం ఏ విధంగా ఉండేనా, మర్డరు, ఇష్టారాజ్యం అడ్డగోలుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేమున్నామని ధైర్యం ఇచ్చే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేయాలని నేను మా కార్యకర్తల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మనం అందరం కలిసి నడుద్దాం, ముందుకు నడుద్దాం. మీరందరి కష్టం వలన 9 సంవత్సరాలు అనేక మంది మీద పోలీసులు కేసులని, అనేక మంది మీద ఈరోజు రెవెన్యూ ఆఫీస్ పోతే పనులు కాలేదు. ధరణి పేరింద మన భూములు ఇతరులకు రాసి పెట్టిన ఇవన్నీ కాకూడదు. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే సమయం పట్టినా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఈరోజు మేము చెప్తా ఉన్నాం, రాజ్ ఠాకూర్ గారికి ముఖ్యమంత్రి గారితో పాటు ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారితో పాటు మేమందరం కూడా అండగా నిలబెడతాం. మంచి పనులు చేద్దాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన సింగరేణి సమస్యలు కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించిన కేంద్ర పరిశ్రమలకు సంబంధించి దాంట్లో పనిచేస్తా ఉన్న కార్మికుల సమస్య కానీ, రేపు రాబోయే కాలంలో విభజన చట్టం కింద మరి మరొక ప్లాంట్ రావాలి ఎన్టీపీసీ ద్వారా అని కోరికమైన జెన్కో ప్లాంట్ ని ఆధునీకరణ చేసి మరి సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ గా తీర్చిదిద్దడానికి వారు మొన్న ఈ మధ్యలో ఒక ప్రధానమైన రివ్యూలో ముఖ్యమంత్రి గారు, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ముంగట ఈ రోజు పవర్ మినిస్ట్రీకి సంబంధించిన అంశం వచ్చేవారు. మేమందరం కూడా రామగుండం నియోజకవర్గంలో శాసనసభ్యుడు అడుగుతా ఉన్న మొదటిది రామగుండం జెన్కో ప్లాంట్ ఆధునీకరణ చేసి 800 మెగావాట్ ప్లాంట్ ని చేయాలని వారి కోరికను తప్పకుండా దృష్టి పెట్టుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. తప్పకుండా కొద్ది రోజుల్లోనే దాని కార్యరూపం చూసే ప్రయత్నం నా పరంగా కూడా చేస్తానని మీ అందరికి మనవి చేస్తాను.